ఒకరు కన్న తల్లి, మరొకరు పెంచిన తల్లి. రెండు భిన్నమైన ప్రేమలు, రెండు భిన్నమైన త్యాగాలు. దేవకి తన గర్భంలో కృష్ణుణ్ణి 9 నెలలు మోసింది. కానీ పుట్టిన వెంటనే అతని ముఖం చూసిన కాసేపటికే వదిలిపెట్టింది. కంసుడు ఆవిడ పిల్లలను ఒక్కొక్కరిగా చంపినప్పుడు గుండె పగిలిపోయింది. కృష్ణుడు పుట్టిన క్షణాన అతన్ని రక్షించడానికి తన ప్రేమను త్యాగం చేసుకుంది. ఇక యశోదమ్మ కృష్ణుణ్ణి గర్భంలో మోసిన తల్లి కాదు, కాని తన మనసులో దగ్గరకు చేర్చుకుంది. తినిపించింది, నవ్వించింది, వెంట పరిగెత్తింది. వెన్న దొంగలించిన కృష్ణుణ్ణి బంధించి అతని అల్లరికి మైమరిచిపోయింది. జగత్తుని సంరక్షించే వాడిని సైతం ముద్దులాడుతూ, మందలిస్తూ, జోలపాడుతూ పోషించిందన్న విషయం గ్రహించలేకపోయింది. తిరిగి ఏమీ ఆశించకుండా ప్రేమను పంచింది. ఇద్దరూ గొప్ప తల్లులే. ఒకరి త్యాగంలో ప్రేమ ఉంటే మరొకరి పెంపకంలో ప్రేమ ఉంది. ఇక్కడ ప్రేమకి ఉదాహరణ చూపించగలం, కానీ వివరణ చెప్పలేం. చెప్పడానికి ప్రయత్నించిన మాటలు సరిపోవు. మరి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి.